స్టాక్ మార్కెట్‌లో ఇలాంటి రోజులు నిజంగా నవ్వాలో, ఏడవాలో అర్థం కాదండి. మార్కెట్‌లు ఇవాళ ఎస్పెషల్లీ నిఫ్టీ 261 పాయింట్లు పెరిగి 24,334 దగ్గర క్లోజ్ అయ్యి, హమ్మయ్య! మంచి ర్యాలీ వస్తుంది అని సంతోషపడాలా? లేదు అంటే కంప్లీట్‌గా పోర్ట్‌ఫోలియోస్ నాదైతే 2% నెగెటివ్‌గా ఉందండి ఇవాళ. ఇలా పోర్ట్‌ఫోలియోలు పడిపోతూ బాధపడాలో అర్థం కావట్లేదు. మార్కెట్ బ్రెడ్త్ కూడా ఇవాళ 1088 స్టాక్స్ పాజిటివ్‌గా ఉంటే 1900 స్టాక్స్ వరకు మనకి నెగెటివ్‌గా ఉన్నాయి. సో ఇక్కడ క్లియర్‌గా మనకు అర్థమయ్యేది ఏంటి అంటే అటు పోర్ట్‌ఫోలియోస్ గానీ, మార్కెట్ బ్రెడ్త్ గానీ 2 కూడా నెగెటివ్‌గా కనిపిస్తున్నాయి. కానీ ఇండెక్స్‌లు మాత్రం తారాజువ్వల్లా పరిగెడుతున్నాయి. దీని అర్థం ఏంటి అంటే సెలెక్టివ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో మాత్రమే బయింగ్ జరుగుతుందండి. బ్రాడర్ మార్కెట్ ఇంకా నెగటివ్ గానే ఉంది. సరే, ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు మీ అందరికీ తెలియాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు 1 by 1 చెప్తానండి. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. అంతేకాదు ఇవాల్టి వీడియోలో మనం మాట్లాడుకునే స్టాక్స్ ఖచ్చితంగా మీకు మంచి ఆపర్చునిటీస్ ని ఫ్యూచర్ లో అందిస్తాయని నమ్మకం ఉన్న స్టాక్స్ గురించి కూడా మాట్లాడుతున్నానండి. మిస్ అవ్వకుండా చూడండి. సో ఫస్ట్ ఇవాళ మార్కెట్ లో ఏం జరిగిందనేది తెలుసుకుందామండి. ఇండియన్ మార్కెట్స్ ఇవాళ డేనైతే కాషియస్ గానే ఓపెన్ చేశాయి. క్రూడ్ ఆయిల్ కాస్త ఎక్స్పెన్సివ్ గా ఉండడం గానీ, లేదు అంటే రూపీ వీక్ అవడం గానీ, ఫారెన్ అవుట్ఫ్లోస్ గానీ, లేదు అంటే గ్లోబల్ గా సెమీ కండక్టర్ సెల్ ఆఫ్ గానీ, ఇవన్నీ కూడా పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవండి మార్కెట్ మీద. కానీ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి స్ట్రాంగ్ గా డొమెస్టిక్ ఎర్నింగ్స్, సెలెక్టివ్ ఎఫ్ఐఐ బయింగ్, హెవీ వెయిట్స్ తలకు సపోర్ట్, ఎస్పెషల్లీ రిలయన్స్ దగ్గర నుంచి కొన్ని ఐటీ స్టాక్స్ దగ్గర నుంచి వచ్చిన సపోర్ట్ వల్ల నిఫ్టీ అయితే ఇవాళ 24,300 దాటి పెరిగింది. అయితే ఇక్కడ ఎవరు కూడా భ్రమలో అయితే ఉండొద్దండి. ఇది క్లియర్ గా బ్రాడ్ బేస్డ్ రిస్క్ ఆన్ ర్యాలీ కాదు. అంటే కేవలం సెలెక్టివ్ స్టాక్స్ లో మాత్రమే బయింగ్ జరగడం వల్ల ఇండెక్స్లు పెరిగాయండి. లార్జ్ క్యాప్స్ అడ్వాన్స్డ్ గా కనిపిస్తున్నాయి ఇవాళ. కానీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ వీక్ గానే ఉన్నాయి. ఫారిన్ ఇన్వెస్టర్లు మన ఇండియన్ మార్కెట్ కి వస్తున్నారండి. బట్ కొన్ని స్టాక్స్ లో మాత్రమే కొంటున్నారు. ఇంతకు ముందులాగా ఫుల్ గా కమిట్ అయ్యి ఫుల్ ఫ్లెజ్డ్ గా బయింగ్ అయితే జరగట్లేదు. ఇక గ్లోబల్ గా మనీ అనేది ఇప్పటికీ కూడా ఇండియా నుంచి బయటకు వెళ్తుందండి. ఎస్పెషల్లీ ఏ హెవీ మార్కెట్స్ లైక్ సౌత్ కొరియా అవ్వచ్చు, తైవాన్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే అక్కడ ఆ స్టాక్స్ కూడా కింద పడుతున్నాయి. అందువల్ల ఏంటంటే మళ్ళీ తిరిగి ఈ ఎఫ్ఐఎస్ లేదు అంటే వెళ్ళిన డబ్బులు తిరిగి వెనక్కి వస్తాయని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారు. ఇక ఏషియన్ మార్కెట్ లో ఎస్పెషల్లీ టెక్నాలజీ స్టాక్స్ అన్ని కూడా అండర్ ప్రెషర్ అయితే ఉన్నాయండి. బికాస్ ఆఫ్ సెమీ కండక్టర్ సంబంధించి సెల్ ఆఫ్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. యుఎస్ సెమీ కండక్టర్ స్టాక్స్ కూడా కొంతవరకు డిక్లైన్ అయిపోయాయి. నాస్డాక్ ఫ్యూచర్స్ కూడా కాస్త నెగటివ్ గానే ఉన్నాయండి. S&P 500 కూడా కాస్త ఫ్లాట్ టు నెగటివ్ కనిపిస్తోంది. ఇక బ్రెంట్ క్రూడ్ అయితే 85.28 per డాలర్ దగ్గర కనిపిస్తుందండి. ఇది ఇండియాకి ఎస్పెషల్లీ మన రూపీ విషయంలోనూ, లేదు అంటే మన కన్సర్న్ సంబంధించి ఇండియాకి చాలా నెగటివ్ గానే ఉంది. అయితే సడన్ గా మార్కెట్ లో మారిపోయింది ఏంటి అంటే గ్లోబల్ మార్కెట్లు కాస్త నెగటివ్ గా ఉండడం, లేదు అంటే ఏషియన్ మార్కెట్ లో స్టాక్స్ పడిపోతుండడం, దీనివల్ల ఫ్లాట్ గా కనిపిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ ఫర్దర్ గా మన మార్కెట్ లో భయాలను తేడానికి బదులు ఒక్కసారిగా మార్కెట్ లో ర్యాలీని తీసుకొచ్చింది. ఇది ఎందుకు అంటే బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ కార్పొరేట్ రిజల్ట్స్ అయితే వచ్చాయండి. ఐటీ సెక్టర్ లో బయింగ్ జరిగింది, ఎస్పెషల్లీ రిలయన్స్. అలాగే ఫినాన్షియల్ సెక్టర్ లో గెయిన్స్ అనేవి మనకి క్లియర్ గా వాల్యూ బయింగ్ అయితే తీసుకొచ్చాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయిల్ మనకి పెరుగుతోంది. ఈ ఆయిల్ పెరిగితే మన మార్కెట్ నెగటివ్ గా ఉండాలి. బట్ ఆయిల్ పెరగడానికి రీజన్స్ ఏంటండి? మనకు తెలియని కొత్త కారణాలు అంటూ ఏమీ లేవు. యుఎస్ ఇరాన్ మీద ఇంకా ఇంటెన్సిఫైడ్ అటాక్స్ చేస్తుంది. అక్రాస్ గల్ఫ్ యూనియన్ మొత్తం ప్రీవియస్ గా చేసుకున్న ట్రూస్ ని కంప్లీట్ గా పక్కన పెట్టేస్తూ దాడులు అయితే కొనసాగిస్తున్నారండి. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ విషయంలో గ్లోబల్ ఆయిల్ రూట్ లో క్లియర్ గా పాసిబుల్ డిస్ట్రప్షన్స్ వచ్చేలాగా మనకి పరిస్థితులు మారిపోతున్నాయండి. ఇక టెహ్రాన్ వాళ్ళు అయితే హౌతీ వాళ్ళకి రిమైన్ ప్రిపేర్డ్ అని చెప్తున్నారండి. అంటే టెహ్రాన్ వాళ్ళు హౌతీ వాళ్ళకి అడుగుతున్నారు అనమాట, ఇక రెడ్ సీ ఎక్స్పోర్ట్ రూట్ ని కూడా మనం ఆపేద్దాము, రెడీగా ఉండండి అని చెప్పి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ వాళ్ళు హౌతీ వాళ్ళతో క్లియర్ గా సపోర్ట్ తీసుకుంటూ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో ఎలాగ ఇబ్బందులు ఉన్నాయి, అటు రెడ్ సీ ఎక్స్పోర్ట్ రూట్ కూడా ఆపేద్దామని ప్రిపేర్ అవుతున్నారండి ఇద్దరు కలిసి. మరి ఇలా జరుగుతుంటే మార్కెట్ లో ఆయిల్ ప్రైసెస్ కామ్ గా ఉంటాయా? ఖచ్చితంగా పెరుగుతాయి. ఈ టైంలో గోల్డ్ అయితే మాత్రం కాస్త స్టిల్ ఇంకా మనకి వీక్ గానే కనిపిస్తుందండి. అయితే ఇప్పుడు ప్రపంచమంతా కూడా మళ్ళీ యుద్ధం మొదలవుతోంది, అటాక్స్ స్టార్ట్ అయిపోతున్నాయి, ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి అని చెప్పి ఆలోచిస్తున్నారండి. కానీ అందరూ మరొక ఇంపార్టెంట్ విషయాన్ని మర్చిపోతున్నారు. అదే గ్లోబల్ గా ఏ ర్యాలీ ఫైనల్ గా చాలా గట్టిగా హిట్ అయ్యాయండి. ఇది ఎంత గట్టిగా హిట్ అయ్యాయంటే ఇవాళ ఇండియాలో ఉన్న డేటా సెంటర్ స్టాక్స్ తో కలిపి కుప్పకూడడం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది అంటే నాస్డాక్ 100 ఫ్యూచర్స్ ఆల్మోస్ట్ 2% డౌన్ లో ఉన్నాయండి. ఇప్పుడు ఇన్వెస్టర్లు పరుగున ఎంతో కొంత ప్రాఫిట్ తోనో, లేదు అంటే లాస్ లేకుండానో ఎగ్జిట్ అయిపోదాం అనేలాగా
కంప్లీట్ గా సెల్ చేస్తున్నారు. S&P 500 లో ఈటీఎఫ్స్ ఏవైతే ఉంటాయో సెమీకండక్టర్ కంపెనీస్ ని ట్రాక్ చేస్తున్నవి అప్రాక్స్ గా 4.4% వరకు పడిపోయింది ప్రీ మార్కెట్ ట్రేడింగ్ సెషన్స్ లో. తైవానీ స్టాక్ మార్కెట్ లో కూడా ఈ టెక్నికల్ కరెక్షన్ ఎంటర్ అయిపోయింది. 2 మంత్ లోకి వీళ్ళ తైవాన్ దళక ఇండెక్స్ కూడా కింద ట్రేడ్ అవుతుందండి. ఈవెన్ యూరోపియన్ చిప్ రిలేటెడ్ కంపెనీస్ కూడా ASM ఇంటర్నేషనల్ అవ్వచ్చు, యాక్సిటార్న్ ఇవన్నీ కూడా 4% అబౌవ్ మనకి కింద పడుతున్నాయి. అయితే ఇక్కడ మనం అడగాల్సిన ప్రశ్న ఏంటి అంటే AI తాలూకా గ్రోత్ స్టోరీ కొలాప్స్ అయిపోతుందా అంటే నో, నాట్ నెసెసరీలీ. బట్ ఇమ్మీడియట్ గా మాత్రం టెక్నికల్ కరెక్షన్స్ ఇమ్మినెంట్ అయితే అవుతాయండి. కారణం ఏంటి అంటే వాల్యుయేషన్స్ చాలా ప్రాబ్లమేటిక్ గా ఉన్నాయండి. ఇప్పటికి 100 సార్లు చెప్పుంటాను, ఎంత వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే విపరీతమైన గ్రోత్ అయితే నమోదు చేశారు. నెక్స్ట్ అంత గ్రోత్ వస్తుందా అంటే డౌటే. మరంత గ్రోత్ రానప్పుడు ఇంత వాల్యుయేషన్స్ అవసరమా అని చెప్పి అందరూ సెల్ చేసేస్తున్నారు. హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనకి కమిట్ అయ్యారండి అందరూ కూడా హైపర్ స్కేలర్స్ కోసం. ఇదంతా కూడా ఫ్యూచర్ లో డిమాండ్ ఖచ్చితంగా సాటిస్ఫై అవడానికి ఇన్వెస్టర్లు అందరూ కూడా ఏకతాటిన ఇన్వెస్ట్మెంట్లు చేసేస్తున్నారు. కానీ ఫర్దర్ గా వీటిల్లో ఈ AI లింక్డ్ స్టాక్స్ లో రిటర్న్స్ వస్తాయా అంటే అమెరికాలో ఉన్న ఏ టెక్నాలజీ స్టాక్ కూడా ఇప్పటికైతే రిటర్న్స్ ఇవ్వడం స్టార్ట్ చేయట్లేదు ఎక్సెప్ట్ మెటా. ఇక ఈ భయాలు ఏమవుతున్నాయంటే మన ఇండియన్ మార్కెట్ ని ఇవాళ గట్టిగా హిట్ చేసాయండి. నెట్వర్క్ టెక్నాలజీ స్టాక్ 1.3% పడిపోయింది. E2 నెట్వర్క్స్, బ్లాక్ బాక్స్, అదర్ ఏ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా ఇవాళ 4 to 5% పడిపోయండి. డేటా సెంటర్ కి సంబంధించి పవర్ అండ్ ఎక్విప్మెంట్ స్టాక్స్ కూడా ఇందులో పడిపోతున్నాయి. GE వెర్నోవా T&D ఇండియా అయితే ఆల్మోస్ట్ 5% పడిపోయిందండి. హిటాచి ఎనర్జీ ఇండియా 4% పడిపోయింది. CG పవర్ 2% పడిపోయింది. ఇక్కడ మనకి హిడెన్ మెసేజ్ ఏంటి అంటే మార్కెట్ లో క్లియర్ గా ఇంతవరకు ఉన్న మబ్బులన్నీ తొలగిపోతున్నాయి. ఏ వల్ల గ్రోత్ వస్తుంది అంటూ పెరిగిన స్టాక్స్ అన్ని కూడా కింద పడుతున్నాయండి. కారణం AI ఎర్నింగ్స్ కనిపించకపోవడమే ఇంతవరకు. ఏ కంపెనీస్ అయితే సర్వర్స్, నెట్వర్కింగ్, పవర్ ఎక్విప్మెంట్స్, డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాయో వీటిల్లో స్ట్రాంగ్ డిమాండ్ కనిపిస్తుందండి. బట్ ఎలివేటెడ్ వాల్యుయేషన్స్ అనేవి ఫర్దర్ గా ఈ గ్రోత్ నమోదు చేయకపోతే ఏమవుతుందో అనే భయంతో అన్నిట్లోని కూడా ప్రాఫిట్ బుకింగ్స్ క్లియర్ గా జరిగిపోతున్నాయి. సో ఏ ఎక్స్పోజర్ ఉన్న ప్రతి స్టాక్ లోని కొంతవరకు కరెక్షన్ అయితే మనం చూస్తున్నామండి. సో ఇక్కడ ఫైనల్ గా మనం ఒక మాట చెప్పుకోవాలి, ఇండియా వర్సెస్ గ్లోబల్ AI మార్కెట్ అని మనం చెప్పుకోవచ్చా అంటే ఒక మాట మనం ఫస్ట్ మాట్లాడుకోవాలండి. గడిచిన 5 సంవత్సరాలుగా ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఇండియా తలక పర్ఫార్మెన్స్ అనేది ఇంతకు ముందంజలో ఉంటే ఇప్పుడు కంప్లీట్ గా వెనక్కి పడిపోయిందండి. కాకపోతే ఇప్పుడు గ్లోబల్ గా ఈ AI ట్రేడ్ కి సంబంధించి వస్తున్న సెల్ ఆఫ్ వల్ల డబ్బులు తిరిగి రిటర్న్ కి ఇండియాకి వస్తాయా అంటే AI ట్రేడ్ లో సెల్ ఆఫ్ ఎంత గట్టిగా జరిగితే మన ఇండియాకి అంత ఎక్కువ డబ్బులు వస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఇండియాకి డబ్బులు తిరిగి వస్తున్నాయి అన్న మాట వాస్తవమే అయినా లెక్కల ప్రకారం చూసుకుంటే ఇప్పటికి ఇంకా తక్కువగానే కనిపిస్తుందండి. ఇక్కడ ఏఐలో వస్తున్న సెల్ ఆఫ్ ఇంకా జస్ట్ ఇప్పుడే మొదలైంది. అది ఇంటెన్సిఫై అవుతున్న కొద్దీ మన ఇండియాకి డబ్బులు తిరిగి వస్తాయి. మీరు గమనిస్తున్నారు లేదో, ఇండియాలో మళ్ళీ FIIs రీసెంట్ గా కొంత బయింగ్ మోడ్ లో కనిపించారండి. అయితే వీళ్ళు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బై చేయట్లేదు. కారణం ఏంటంటే ఏఐకి సంబంధించి వస్తున్న భయాల్లో ఏమాత్రం తగ్గుదల కనిపించినా మళ్ళీ ఇక్కడ సెల్ చేయడం, మళ్ళీ అక్కడ పెట్టుబడులు పెట్టడం చేస్తున్నారు వీళ్ళు కూడా. సో ప్రస్తుతానికైతే మన మార్కెట్ లో ఇండియాకి డబ్బులు వస్తాయనే ఆలోచనలు పెరుగుతున్నాయండి. బట్ ఈ డబ్బులు వచ్చే లోపు ఏ వల్ల సెల్ ఆఫ్ మన మార్కెట్ లో మరింత కిందకి పడేసేలా ప్రమాదం కనిపిస్తుంది. సో ఇప్పుడు ఒక పక్క యుద్ధం పెరిగి ఆయిల్ ప్రైసులు పెరిగిపోవడం ప్రమాదం అయితే, మరో పక్క ఏ ట్రేడ్స్ ఇండియా నుంచి FIIs వెళ్ళిపోతూ కొంత సెల్ చేసి ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు అక్కడ ఏకి సంబంధించి బబుల్ బద్దలవుతుందేమో అని చెప్పి భయంతో మన ఇండియాలో మార్కెట్లు కూడా పడిపోతున్నాయండి. ఈ టైంలో మూడో వైపు మనకి రూపాయి చాలా ఇబ్బందులు పడేలా కనిపిస్తుంది. ఇప్పుడు మన రూపాయి డేంజరస్లీ వెరీ క్లోజ్ టు రికార్డ్ లోస్. అప్రాక్స్ గా $96.83 అయితే పడిపోయిందండి ఒక డాలర్ కి. బట్ ఆ తర్వాత నెమ్మదిగా రికవర్ అవుతూ ఓకే అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా పెద్దగా స్ట్రాంగ్ గా రికవరీ ఏం కనిపించట్లేదు. ఏషియాలోనే వీకెస్ట్ కరెన్సీగా మన ఇండియా అయితే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది. అయితే ఇంత ప్రెషర్ మన రూపీ మీద ఎందుకున్నది, కారణాలు ఏంటి అంటే హయ్యర్ క్రూడ్ ప్రైసెస్ అండి. ఇండియా తాలూకా ఇంపోర్ట్ బిల్, డాలర్ రిక్వైర్మెంట్స్, ఎక్స్పోర్ట్స్ ఇవన్నిటిని కంపేర్ చేసుకుంటే మన తాలూకా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కన్నా చాలా తక్కువ అయితే ఉన్నాయి. సో అందువల్ల ఏంటి అంటే ఫారెన్ పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా మనకి రూపీ మీద కంపల్సరిగా ప్రెషర్ పడుతూనే ఉంది. అది ఎక్కువైపోతుంది కూడా. డిఫెన్స్ పేమెంట్స్ అవ్వచ్చు, కార్పొరేట్ రీపేమెంట్స్ అవ్వచ్చు, లేదు అంటే ఓవర్సీస్ అక్విజిషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా డొమెస్టిక్ గా మన ఇండియాలో డాలర్ తాలూకా డిమాండ్ పెంచేస్తున్నాయండి. 3.6 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ అయితే మనకు జూన్ లో నమోదైంది. ఇది రికార్డ్ లెవెల్లో ఉన్నదండి. అయితే ఇక్కడ RBI అగ్రెసివ్ గా ఏమైనా చర్యలు తీసుకోగలదా అంటే ఒకవేళ తీసుకున్నా వేరే లెవెల్లో మనకి ఏదో ఒక ఇష్యూ క్రియేట్ అవుతుంది. కానీ
రూపాయి మాత్రం స్టెబిలైజ్ అవ్వలేకపోతుంది. బట్ ఆర్బీఐ మటుకు వాళ్ళ ప్రయత్నాలు చేస్తుందండి. దీన్ని మాత్రం మనం ఖచ్చితంగా గమనించాలి. రూపాయి కూడా మనకు ఫర్దర్ గా కాస్త ఇబ్బంది పెట్టే విషయమే. సో ఫస్ట్ మనం ఇవాళ పీసీ జ్యువెలరీస్ గురించి మాట్లాడుకుందామండి. 1000 కోట్ల ఫండ్ రైజింగ్ చేస్తుందంటూ కంప్లీట్ గా డెట్ ఫ్రీ స్టేటస్ కి వెళ్ళిపోతుందంటూ చాలా బజ్ క్రియేట్ అయింది ఈ స్టాక్ లో. అయినా కూడా ఇవాళ ఈ స్టాక్ 6% దగ్గరగా నెగటివ్ గా కనిపిస్తుంది. జనరల్ గా ఇలాంటి స్టేజ్ల్లో 1000 కోట్ల ఫండ్ రైజింగ్ అనే న్యూస్ వినిపిస్తే స్టాక్ లో పరుగులైతే రావాలి. అండ్ ఇలాంటి న్యూస్ వల్ల ఇక్కడ నుంచి స్టాక్ పెరిగిపోతుందని చాలా మంది భయం కూడా చేసేస్తారండి. వాళ్ళందరికీ తెలియాల్సిన ఒక ఇంపార్టెంట్ నిజమైతే ఇక్కడ కనిపిస్తుంది. అదేంటి అంటే వీళ్ళు ఇప్పుడు 1 or 2 ట్రెంచెస్ లో ఖచ్చితంగా 1000 crores కూడా ఫండ్ రైజ్ చేస్తారండి QIP ద్వారా, షేర్ హోల్డర్స్ తలక, అలాగే రెగ్యులేటరీ తలక అప్రూవల్స్ తీసుకొని 150 కోట్లకి ఈక్విటీ షేర్స్ అయితే వీళ్ళు పెంచబోతున్నారండి. అంటే ఎగ్జిస్టింగ్ 1310 కోట్ల షేర్లని 1420 కోట్లకైతే తీసుకెళ్లబోతున్నారు. దీని వల్ల ఏమవుతుంది అంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ తలక వాల్యూ తగ్గిపోతుంది. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఎర్నింగ్స్ పర్ షేర్, నెంబర్ ఆఫ్ షేర్స్ ని వీళ్ళు కొత్తవి యాడ్ చేయడం వల్ల ఎర్నింగ్స్ పర్ షేర్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఇది ప్రధాన సమస్య అండి. రేపు పొద్దున్న ఫండ్ రైజింగ్ జరిగిన తర్వాత నెట్ ప్రాఫిట్ చాలా డ్రాస్టిక్ గా గాని పెరగకపోతే ఎర్నింగ్స్ పర్ షేర్ పడిపోవడం అనేది నెగటివ్ విషయం అయిపోతుంది. సో ఇక్కడ ఇన్వెస్టర్లు 1000 కోట్ల ఫండ్ రైజింగ్ కన్నా ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఇస్తున్న ఈక్విటీ షేర్ల వల్ల జరిగే డైల్యూషన్ మీదే ఎక్కువ అనుమానంతో ఇబ్బంది పడుతున్నారండి. అందువల్లే ఈ స్టాక్ ఇక్కడి నుంచి కింద పడిపోతుంది. సో ఒకవేళ ఈ ఫండ్ రైజింగ్ కంప్లీట్ అయినా ఆ తర్వాత నెట్ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనే విషయం మనం ట్రాక్ చేయకపోతే మాత్రం చాలా గట్టి దెబ్బే తగలచ్చండి. ఎందుకంటే కంపెనీ తాలూకా హిస్టరీ గమనిస్తే గతంలో చాలా ఫ్రాడ్స్ జరిగాయి. సో ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్లు గతాన్ని గుర్తు చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకైతే. సో అందువల్ల ఇక్కడ నుంచి ఈ కంపెనీ అట్రాక్టివ్ గా కాదండి. ఖచ్చితంగా మనం దీన్ని జాగ్రత్తగా ఫాలో అప్ చేయాల్సిన స్టేజ్ లో నాకైతే కనిపిస్తుంది. నెక్స్ట్ మనం JSW స్టీల్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ క్వార్టర్ లో నెట్ ప్రాఫిట్స్ 113% ఇయర్ పెరగడం జరిగిందండి. 4651 కోట్ల కింద అయితే ప్రకటించారు. అలాగే రెవెన్యూస్ కూడా 10.6% వరకు పెరగడం జరిగింది. 48,000 కోట్ల వరకు వీళ్ళు రెవెన్యూస్ ప్రకటించారండి. సేల్స్ వాల్యూమ్స్ బాగా పెరిగాయని చెప్తున్నారు. సో ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ చూసి ఈ స్టాక్ బ్రహ్మాండంగా పెరిగిపోతుందని చెప్పడానికి లేదు, కానీ కంపెనీ దగ్గర ఫండమెంటల్స్ గమనిస్తే మాత్రం మంచి స్టాక్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు దీన్ని. నెక్స్ట్ మనం ఫెడరల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ ఆల్ టైమ్ హైస్ టచ్ చేసిందండి. కారణం ఏంటంటే నెట్ ప్రాఫిట్స్ 36.6% పెరగడం జరిగింది. రెవెన్యూస్ కూడా 8.3% పెరగడం జరిగిందండి. రిటైల్, హోల్సేల్ బ్యాంకింగ్ సెగ్మెంట్లు చాలా బాగా పనిచేశాయట. అసెట్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయిందండి. గ్రాస్ అలాగే నెట్ NPS క్లియర్ గా 39 బేస్ పాయింట్స్ 30 బేస్ పాయింట్స్ రెస్పెక్టివ్లీ మనకు తగ్గడం జరిగింది. ఇది చాలా చాలా పాజిటివ్ విషయం అండి. మీరు ఫెడరల్ బ్యాంక్ దాకా డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే చాలా మంచి ర్యాలీ అయితే కనిపిస్తుందండి. ఇలాంటి స్టాకుల్లో ఏమాత్రం డిప్ వచ్చినా అగ్రెసివ్ పోవడానికి పెద్దవాళ్ళు రెడీగా ఉన్నారు. ఒక్కసారి డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి, మీకు పరిస్థితి అర్థమవుతుంది. నెక్స్ట్ మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. ప్రమోటర్లు వాళ్ళ దగ్గర గ్రూప్ స్టేక్ ని ఇంతకు ముందున్న పర్సంటేజ్ కన్నా అప్రాక్స్ గా 48 బేస్ పాయింట్స్ అయితే పెంచడం జరిగిందండి. దీనివల్ల 50.5% అయితే జూన్ క్వార్టర్ లో ప్రమోటర్ల వాటాను పెంచడం జరిగింది. ఈ న్యూస్ వల్ల ఎస్పెషల్లీ కంపెనీ దగ్గర రిజల్ట్స్ ప్రకటించే ముందే ఈ విధంగా వాటాలు పెంచుకుంటున్నారనే న్యూస్ రావడం వల్ల చాలా బజ్ అయితే క్రియేట్ అవుతుందండి. అండ్ బ్రోకరేజ్ సంస్థలు కూడా ఫర్దర్ గా చాలా రెసిలియంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందని, O2C బిజినెస్ అయితే స్ట్రాంగర్ రిఫైనింగ్ మార్జిన్స్ వల్ల బాగా పర్ఫామ్ చేస్తుందని, ఫర్దర్ గా రిలయన్స్ జియో కీ ఎర్నింగ్స్ డ్రైవర్ గా ఉంటుందని చాలా కారణాలు చెప్తున్నారండి. మొత్తానికి ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లో కాస్త బజ్ అయితే క్రియేట్ అవుతుంది. జాగ్రత్తగా ఫాలోఅప్ చేయండి. నెక్స్ట్ మనం PNC ఇన్ఫ్రాటెక్ గురించి మాట్లాడుకోవాలండి. కంపెనీ దగ్గర మార్కెట్ క్యాప్ దగ్గరగా 6,000 కోట్లు ఉంటే ఈ కంపెనీకి 3,400 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్ అయితే రావడం జరిగిందండి. NHA వాళ్ళ దగ్గర నుంచి 2 ఆర్డర్లు అయితే వచ్చాయట. సో ఈ న్యూస్ వల్ల ఈ స్టాక్ లో ఇప్పటికైతే పెద్దగా బజ్ ఏం క్రియేట్ అవ్వలేదు. బట్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా క్రియేట్ అయినా ఆశ్చర్యపోవద్దు. నెక్స్ట్ మనం పిరమల్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ స్టాక్ ప్రైస్ అయితే కాస్త నెగిటివ్ గా ఉండి ఏం పెద్దగా మాట్లాడడానికి అయితే లేదు, కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 4,000 కోట్ల ఫండ్ రైజింగ్ అయితే అప్రూవల్ ఇచ్చారండి. రీసెంట్ గా వచ్చిన క్వార్టర్ లో నెట్ ప్రాఫిట్ కూడా 66% ఇయర్ పెరగడం జరిగింది. రెవెన్యూస్ కూడా 27.5% పెరగడం చాలా చాలా పాజిటివ్ విషయం అండి. మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే ఈ కంపెనీ ఓవరాల్ ట్రెండ్ ఎంత బాగుందో మీరే చెప్తారు. సో ఖచ్చితంగా డిప్ కోసం వెయిట్ చేస్తే ఆపర్చునిటీస్ వస్తాయండి. నెక్స్ట్ మనం బోరోసిల్ రెన్యూబుల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నెట్ ప్రాఫిట్లు 86 కోట్ల కింద అయితే ప్రకటించారండి రీసెంట్ గా వచ్చిన క్వార్టర్ లో. అయితే ఇందులో పెద్ద విషయం ఏముంది అంటే లాస్ట్ ఇయర్ 166 కోట్లు అయితే నష్టం ప్రకటించారండి ఇదే టైంకి. సో యాంటీ డంపింగ్ డ్యూటీస్ సోలార్ గ్లాస్ మీద లిఫ్ట్ చేయడం ఏంటి అంటే ఓవరాల్ గా లాసెస్ లో కొంతవరకు హాల్ట్ అయితే వచ్చిందండి. రెవెన్యూస్ 17% పెరిగాయి. సో నెక్స్ట్ క్వార్టర్ నుంచి ఇప్పుడు రెవెన్యూస్ కూడా పెరిగాయి అంటే ఖచ్చితంగా ఈ స్టాక్ లో మళ్ళీ మనకి కాస్త వాల్యూమ్ అయితే పికప్ అవుతుందండి. స్టాక్ ప్రైస్ పరంగా కూడా మనం కాస్త సర్జ్ అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ మనం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలండి.
చాలా రోజుల తర్వాత హమ్మయ్య! అనిపించే న్యూసొచ్చింది. కారణం ఏంటంటే, వీళ్ళ రీసెంట్ క్వార్టర్‌లో రెవెన్యూస్ 3 రెట్లు పెరగడం జరిగిందండి. 2000,00,00,000 ప్రకటించారు. వీళ్ళ లెండింగు, పేమెంట్సు, ఇన్స్యూరెన్సు, అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్‌లు అన్నిట్లోని కూడా గ్రోత్ అయితే కనిపిస్తుందట. నెట్ ప్రాఫిట్‌లు కూడా 2.6 టైమ్స్ పెరగడం జరిగింది. 830,00,00,000 ప్రాఫిట్‌నైతే ప్రకటించారు ఒక క్వార్టర్‌కి. సో, బాగా గ్రోత్ ఉండి తక్కువ వాల్యుయేషన్స్‌లో కనిపిస్తున్న స్టాక్స్‌లోకి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే మళ్ళీ ఎంటర్ అయిందండి. దీన్ని ఖచ్చితంగా మనం ఇక్కడి నుంచి ఫాలో అప్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.